ఉంటున్నారు కానీ జాబులు ఎందుకు కొట్టలేకపోతున్నారు? సో ఆల్ పీపుల్ ఆర్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ కోర్సెస్, బట్ వై ద పీపుల్ ఆర్ నాట్ గెట్టింగ్ ద ఐటీ జాబ్స్? వై అంటే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్, పెద్ద డ్రాబ్యాక్ ఉందండి. పెద్ద క్వశ్చన్ మార్క్, పెద్ద డ్రాబ్యాక్ ఏంది సార్? ఏందంటే ఎందుకు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబులు కొట్టలేకపోతున్నారంటే వాళ్ళందరూ కూడా అకాడమిక్ లో అకాడమిక్ లో పరీక్షలకు పాస్ అయినట్టే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అంటే నేనేమంటానంటే చాలా మంది ఎలా ప్రిపేర్ అవుతారంటే చూడు, ఈ కోర్స్ నేర్చుకుంటారు, ఇలా ఇలా నేర్చుకున్నారు, కోర్స్ అయిపోయింది, రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారు. రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే వెంటనే ఏం జరిగింది తెలుసా? వెంటనే ఇదిగో ఈ రోజు రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే రేపు కాల్స్ వచ్చినాయి అనుకుందాం. వాడు కాల్ వచ్చిన తర్వాత రా బాబు సండే, మండే లేదా సాటర్డే లేదా ఫ్రైడే ఈవినింగ్ ఏదైనా టైంలో నీకు ఇంటర్వ్యూ చేస్తా అన్నాడు. ఫ్రైడే మార్నింగ్ ఈవినింగ్ లేకపోతే థర్స్డేనో లేదా మండేనో ట్యూస్డేనో అన్నాడు. సరే అంటే ఉదయాన్నే 10:30కి ఇంటర్వ్యూ అని వాడు చెప్పాడు. ఎప్పుడు? ఫస్ట్ జూన్ ఫస్ట్ అన్నాడు. ఓకే, జూన్ ఫస్ట్ 10:30కి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది అన్నాడు. ఓకే, ఈ రోజు డేట్ ఎంత? 29, 29th. మరి 29th ఈ రోజు, 26 ఫస్ట్ తారీఖు ఇంటర్వ్యూ ఉంది. ఇప్పుడు నీ అప్రోచ్ ఎలా ఉంటది అంటే 29వ తారీఖున నువ్వేం చేస్తావు తెలుసా? ఫస్ట్ తారీఖు కదా, జూన్ కదా ఇంటర్వ్యూ. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఎన్ని రోజులు ఉన్నాయి? 29, 30, 31 3 రోజులు ఉంది. ఈ 3 రోజులు నువ్వేం చేస్తావు అంటే వెంటనే యూట్యూబ్‌కి వెళ్తావు. రకరకాల వీడియోలు చూస్తావు. వెంటనే వెబ్‌సైట్‌లకి వెళ్తావు. రకరకాల ఇది చేస్తావు. వెంటనే నేను ఇచ్చిన మెటీరియల్ అంతా చదువుతావు. రకరకాలు ఇది చేస్తావు. వెంటనే ఫ్రెండ్ మెటీరియల్ అంతా చదువుతావు. ఇది చేస్తావు. అన్నీ చదివి డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ హాల్‌లోకెళ్ళి కూర్చుంటావు. అయ్యా! మొత్తం వచ్చు నాకు అనుకుంటావు. వాడికి అడగటం మొదలుపెడితే నువ్వు ఆన్సర్‌లు ఎట్లుంటాయంటే బట్టి కొట్టిన ఆన్సర్‌లు కాదు ఇయన్నీ. బట్టి కొట్టినట్టే చెప్తావు. వాడికి అర్థమైద్ది. వీడు బట్టి కొట్టుకొనొచ్చాడు. వీడి దగ్గర సబ్జెక్టే లేదు అని. అప్పుడు అది ఫ్లాప్ అవుతుంది. అంటే ఇది అకాడమిక్ మోడల్. ఈ మోడల్‌లో నువ్వు సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్‌కి ప్రిపేర్ అయితే కష్టం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రాదు నీకు. మరి ఈ మోడల్‌లో గాకుండా ఏ మోడల్‌లో ప్రిపేర్ అవ్వాలా? ఎందుకు ఈ మోడల్ ఫెయిల్ అయింది? ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్‌లో ఒక ఆన్సర్ చదివావు. నేనిచ్చిన దాంట్లో ఒక ఆన్సర్ చదివావు. మీ ఫ్రెండ్ ఇచ్చిన దాంట్లో మరొక ఆన్సర్. ఇంకొకిచ్చిన దాంట్లో ఇంకొక ఆన్సర్. వాడు అడిగిన క్వెషన్‌కి ఏ దాంట్లో ఉన్న ఆన్సర్ నీ బ్రెయిన్ చెప్పాలో నీ బ్రెయిన్‌కి అర్థం కాక పిచ్చెక్కి క్వెషన్ లేదేమో వదిలేసేయరా అనిద్ది నీ బ్రెయిన్. ఎందుకు బ్రెయిన్‌కే పిచ్చెక్కిద్ది. ఎక్కడ చదివిన దాన్ని ఇప్పుడు చెప్పాలిరా బాబు అంటది నీ బ్రెయినే. అందువల్ల చాలా మందికి ఇంటర్వ్యూలో కాల్స్ వస్తున్నాయి గానీ, ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత బయటకొచ్చిన తర్వాత సక్సెస్ కావట్ల వాళ్ళు. ఎందుకు? కారణం ఇదే. తప్పులు చెప్పడం. మరి మీరు చెప్పే మోడల్ ఏంది? నేనేం చెప్తానంటే, నేను ఫస్ట్ ఈరోజు క్లాస్‌కి అటెండ్ అవ్వు. ఓకే. ఈరోజు క్లాస్‌కి అటెండ్ అయ్యి, ఈ పేపర్ ఉందే వైట్ పేపర్‌లో రాసుకోవాలి నువ్వు. వైట్ పేపర్స్. ఓన్లీ వైట్ పేపర్స్. పుస్తకాలు కాదు. వైట్ పేపర్. కట్ట ఒక బండిల్ కొనుక్కోండి. 500 500 ఉంటాయి గదా! వైట్ పేపర్స్. ఒక బండిల్ కొనుక్కో. ఈరోజు నేనేం చెప్పాను, ఆ రోజు చెప్పిందంతా వైట్ పేపర్ మీద బుల్లెట్ పాయింట్స్ రాసుకో. ఈరోజు ఫస్ట్ డే. ఓకే. రెండో రోజు ఏం జెప్పాను, దాన్ని మళ్ళీ బుల్లెట్ పాయింట్స్ మీద రాసుకో సెకండ్ డే. మూడో రోజు ఏం జెప్పాను, థర్డ్ రోజు, ఫోర్త్ రోజు ఏం జెప్పాను, ఫిఫ్త్ డే అయిపోయిందిక. ఇక సాటర్‌డే వచ్చింది. ఇక సాటర్‌డే ఈ 5 పేపర్‌లు చదవటం మొదలుపెట్టు సాటర్‌డే, సండే. ఎలా చదువుతావో తెలుసా? అసలు ఈ పేపర్‌లో ఏంటి? ఇక్కడేముంది? ఇక్కడేముంది? ఇది ఈ 5 పేపర్‌లు నీ హ్యాండ్‌లోకొచ్చేస్తది. నీ బ్రెయిన్‌లో స్టోర్ అయిపోద్ది మ్యాటర్ అంతా. మళ్ళీ అగైన్ మళ్ళీ ఇంకో క్లాస్ నెక్స్ట్ వీక్‌లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ మళ్ళీ 5 క్లాసులొస్తాయిగా. మళ్ళీ 5 క్లాసులను బాగా రాసుకో. అంటే దీనికి కొంచెం టైం కావాలా, బద్ధకం వీడాల. ఇది రాసుకొని, రాసుకొని, రాసుకొని ఉండటం వల్ల ఈ కోర్స్ అయిపోయే లోపల నీ సొంత పేపర్‌లే, నీ సొంత పేపర్‌లే 100 పేపర్స్ అవుతాయి. అరె! 100 పేపర్స్ అవుతాయి. ఇప్పుడు నువ్వు ఈ రాసిన ఈ పేపర్స్‌ని ఇదిగో చదవటం మొదలుపెడితే 10 డేస్ పట్టిద్ది బాస్. ఓకే. ఫస్ట్ టైమ్ 10 డేస్. 10 డేస్ చదివి ఇంటర్వ్యూకెళ్ళావు. సక్సెస్ అవ్వల. 30% వచ్చింది నీకు. తీసి పడేసేయి. ఇదే 100 పేజెస్‌ని నెక్స్ట్ టైము, నెక్స్ట్ టైమ్ 10 డేస్ పట్టదు. 8 డేసే పట్టిద్ది. మళ్ళీ ఇంటర్వ్యూకెళ్ళావు. 40% 10% పెరిగింది నీకు అంతే. మళ్ళీ ఇదే దేన్ని 8 డేస్ కాదు ఇప్పుడు 5 డేస్‌కొచ్చేసావు. అంటే ఇదే పేజెస్ చదివి, చదివి, చదివి 5 రోజులకొచ్చావు. ఈ 5 రోజులు చదివి మళ్ళీ లోపలికెళ్తే 50% రీచ్ అయ్యావు. ఇక ఇలా చేసి ఈ పేజెస్ మొత్తాన్ని క్రమం తప్పకుండా నెల రోజుల్లో పూర్తి స్థాయిలో తిరగేసేసరికి ఈ పేజెస్‌లో ఉన్న కంటెంట్ అంతా నీ బ్రెయిన్‌లో స్టోర్ అయింది. నీ బ్రెయిన్‌లో స్టోర్ అయ్యేసరికి తడబాటు లేకుండా, తడబాటు లేకుండా
లేకపోతే ఇంకోటి భయం లేకుండా పూర్తి స్థాయిలో ఇదిగో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇంటర్వ్యూ ముందు నువ్వు ఎస్ ఎక్సలెంట్ గా చెప్పగలవు. చాలా మంది అంటా ఉంటారు, ఇంటర్వ్యూ అంటే నాకు భయం సార్. భయం అంటే ఏంది, ఎందుకు భయం తెలుసా? నీ దగ్గర విషయం లేదు ఇక్కడ, నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, నీ దగ్గర సరుకు లేదు. సరుకు లేనప్పుడు భయమే. టికెట్ లేకుండా నువ్వు ఎక్కావయ్యా బస్సు, టికెట్ లేకుండా బస్సు ఎక్కితే ఏంది, టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కావు అంతే. అంటే టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కితే ఏమైంది, ట్రైన్ లో ఎవడన్నా ఇన్ షర్ట్ టక్కు కోసుకొని బాగా తెల్ల షర్ట్ పెట్టుకుంటే వాడిని చూసి నువ్వు భయపడతావు. ఎందుకు బాయ్, నీ దగ్గర టికెట్ లేదు, అమ్మో ఈ టికెట్ కలెక్టర్ ఏమో టీసీ ఏమో టికెట్ అడిగితే ఏం చేయాలని. అంటే వైట్ షర్ట్ వేసుకున్న ప్రతి వాడికి నువ్వు భయపడాల్సిందే. సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా అంతే, ఆ భయం అక్కడ వస్తుంది. అందుకని నేనేం చెప్తానంటే, ఇలాగ 100 పేజెస్ ఇట్లా రాసుకొని ప్రతిరోజు క్రమశిక్షణ క్రమం తప్పకుండా వాటిని చదువుకొని, ఆ చదువుకున్న దాన్ని పూర్తి స్థాయిలో అలా 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 చేసి 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 రుబ్బితే డైరెక్ట్ గా ఎంత ప్యాకేజ్ కావాలంటే అంత ప్యాకేజీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవ్వడానికి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఎప్పటికీ రెడీగా ఉంటారు. ఆల్వేస్. వై? బికాస్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద క్యాండిడేట్ హూ ఈస్ హ్యావింగ్ అన్ ఎక్సలెంట్ స్కిల్ సెట్, ఎక్సలెంట్ నాలెడ్జ్ టు డూ దేర్ ప్రాజెక్ట్స్. అంతే, వాళ్ళ ప్రాజెక్టులు చేయడానికి మనిషి కావాలి అంతే. ఆ ప్రాజెక్ట్ చేస్తే వాడికి ఒక 20 కోట్లు మిగులుతాయి. ఆ ప్రాజెక్ట్ చేస్తే నువ్వు నువ్వు వస్తే ఏముంది, నువ్వు అసలు ప్రాజెక్టులే చేయలేకపోతే నిన్ను తీసి పక్కన పెడేస్తారు. ఎందుకు, వాడికి 20 కోట్లు లాస్ అవుతాయి కదా. అందుకని నేనేమంటానంటే, సాఫ్ట్వేర్ కంపెనీలో రెఫరెన్స్ అనేది జస్ట్ వెళ్ళటానికి మాత్రమే కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ అనేది వాడేం చేయలేడు, మనమే చేసుకోవాలి. ఎస్ ఎస్, వర్క్ వాడేం చేయలేడు, మనమే చేయాలా. అంటే వర్క్ వాడి చేస్తే ఏమైందంటే 2 ఏళ్లకు నువ్వు బయటకు వస్తావు, ఇంకా నువ్వు దేనికి పనికిరావు. కోర్సు నేర్చుకోలేవు, నీకు సాఫ్ట్వేర్ వర్క్ రాదు, ఇక అయోమయంలో ఉంటావు. ఇంటికెళ్ళి ఇడ్లీలు అమ్ముకోవటమే నాకు తెలిసి ఏంది, ఇంటికెళ్ళి ఇడ్లీలు కొట్టు పెట్టుకోవటమే. చాలా మంది అదే పనికి చేసేది. ఎందుకు మరి అంతే. 2 సంవత్సరాలు ఎవడికో ఉద్యోగం చేయడానికి డబ్బులు ఇచ్చావు, వాడు ఇచ్చాడు 50 50 50 కొట్టావు. ఇప్పుడు ఏమైంది, చివరికి నేను తీసేశారు. తీసేస్తే ఇప్పుడు ఏమైంది, మైండ్ టెన్షన్, కట్టాల్సిన ఈఎంఐలు ఆగిపోయినాయి. ఇంట్లో అక్కకో తమ్ముడికో పెళ్లి చేయాలా, ఆ డబ్బులు కావాలా. నాన్నకు బాగలేదు ఆరోగ్యం, ఇప్పుడు డబ్బులు కావాలా. ఇల్లు సరిగా లేదు, ఇల్లు కట్టుకోవాలా. ఇవన్నీ నాన్ సెన్స్ ఇవన్నీ వస్తాయి ఇప్పుడు. అదే నువ్వు ఫస్టే సబ్జెక్ట్ బాగా నేర్చుకొని లేట్ అయినా నిదానంగా లోపలికి వెళ్తే ఎంత బాగుండేది ఇప్పుడు, ఎంత ప్రశాంతంగా ఉంటది. కాబట్టి నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కళ్ళకి, దయచేసి అడ్డదారుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించొద్దు. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి తర్వాత భవిష్యత్తులో. మీరు నిలబడలేరు ఇక ఇండస్ట్రీ సమాజంలో. ఎందుకు, మరి ఉద్యోగాలు తీసేస్తే ఏం చేయాలా? ఆ పాటికి పెళ్ళి 2 పిల్లలు పుట్టుంటారు, డాడీ డాడీ అంటే చాక్లెట్లు కొనిపిమ్మంటాడు. చాక్లెట్లకు కూడా డబ్బులు ఉండవు. అట్లాంటి పరిస్థితులు సిచ్యువేషన్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఎస్ బాయ్, ఇదే సబ్జెక్ట్ లేకపోవడం. నేను చెప్పేది అది. అందుకోసం ఏంటంటే, ఇలాగ బద్ధకాన్ని వీడి పేజెస్ రాసుకోండి. ఇంకా నేను ఎక్సలెంట్ మోడల్ మీకు చెప్పేది ఏంటంటే, ఇదిగో ఏడబ్ల్యూఎస్ ఉందనుకో. ఏడబ్ల్యూఎస్ లో, ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ సర్వీసెస్. కలెక్షన్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఏంటంటే సర్వీసులు ఉంటాయి. అంటే సర్వీస్ అంటే ఏంది, ఒకటి EC2 అనే ఒక సర్వీస్ ఉంది, 2 IIM అనేది ఒక సర్వీస్ ఉంది, 3 S3 అనేది ఒక సర్వీస్ ఉంది, 4 RDS అనేది ఒక సర్వీస్ ఉంది, 5 VPC అనేది ఒక సర్వీస్ ఉంది, 6 సంథింగ్ సంథింగ్ క్లౌడ్ ఫార్మేషన్ సంథింగ్, 7 ఇంకొకటి సర్వీస్. ఇట్లా సర్వీసులు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఈ EC2 అనే దానికి ఒక నోట్బుక్ పెట్టుకో. నోట్బుక్ EC2 అనే సర్వీస్ మొదలైనప్పుడే నోట్బుక్ పెట్టుకో. ఇక ఈ నోట్బుక్ EC2 కోసమే అంతే. దానిపైన రాయి ఆ నోట్బుక్ పైన EC2 అని. ఇక నువ్వేం చేస్తావంటే EC2 రిలేటెడ్ స్టఫ్ అంతా ఈ నోట్బుక్ లోనే రాసుకో. ఇక పక్కన పడేసాయి, ఆ నోట్బుక్ పక్కన పడేసి తీసి అయిపోయింది. మళ్ళీ ఏంది, ఇంకొక కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కి ఇంకొక నోట్బుక్ ఓపెన్ చేయి. ఇప్పుడు IAM అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ కాన్సెప్ట్ కి ఇంకో నోట్బుక్, ఈ నోట్బుక్ అంతా చదివేసాయి. మళ్ళీ S3 అనేది ఇంక ఈ నోట్బుక్ అంతా చదివేసాయి. సరే, ఈ నోట్బుక్లన్నీ చదువుకున్న తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళావబ్బా. ఇంటర్వ్యూకి వెళ్ళావు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ముందు ఈ రెఫర్ చేస్తావు సర్వీస్ వైజ్ గా. ఇది దీంట్లో ఉన్న నోట్బుక్ లో కంటెంట్ ఏం చదువు, పక్కన పడేసి. ఎందుకంటే నీకు ఎంసెట్ లో కానీ పిల్లోడికి 2000 పేజెస్ కలిగిన పెద్ద పుస్తకాన్ని ఎంసెట్ వాడికి ఇస్తే పిచ్చెక్కిద్ది వాడికి. అదే షార్ట్ కట్ చేసిస్తే సూపర్ గా చదువుతాడు. అది అర్థమైంది. అందువల్ల నువ్వు ఈ నోట్స్ ని డివైడ్ చేసుకోవాలి. ఒక్కొక్క నోట్స్ ఒక్కో దానికి చిన్న పేజెసే, ఒక 50 పేజెస్ ఉన్న నోట్స్ కొనుక్కోవాలి తప్పదు. దానికి ఇదిగో పెట్టు, దానికి ఇంకోటి ఇట్లా. అలాగేం జరిగిద్దంటే సర్వీస్ వైజ్ గా నువ్వు నోట్స్ పెట్టినప్పుడు అది బాగా ఎక్కిద్ది నీకు. చాలా మందికి ఈ లాజిక్ తెలియదు. ఎక్కి ఏం జరిగిద్దంటే పూర్తి స్థాయిలో ఆ సర్వీస్ కు సంబంధించిన క్వశ్చన్లు ఇంటర్వ్యూలు అడిగాడు అనుకో వాడు, ఓ నువ్వు ఉన్నావబ్బా,
ఇది S3 అనేది ఒక సర్వీస్ ఉంది AWS లో. ఈ సర్వీస్ నువ్వు బాగా నోట్స్ రాసుకున్నావు. ఇది నోట్స్ లో రాసుకున్న దాన్నే ఇదిగో ఇంటర్వ్యూకి వెళ్ళావు, చెప్పావు నోట్స్ లో రాసుకున్నది కంటెంట్ 1 to 1 పిన్ టు పిన్ చెప్పావు, ఎక్సలెంట్ అన్నాడు వాడు. అని మళ్ళీ ఏమన్నాడంటే, ఈ సర్వీస్ లో ఇదిగో ఈ క్వశ్చన్ తెలీదా అన్నాడు. ఇది న్యూ క్వశ్చన్, కొత్తది ఇది. ఆ కొత్త క్వశ్చన్ ఇది దీంట్లో లేదు నీ నోట్బుక్ లో. ఇప్పుడు కొత్తగా వాడు అడిగాడు కదా క్వశ్చన్, ఆ క్వశ్చన్ ని నోట్బుక్ ఓపెన్ చేయి, ఇంటికి వచ్చి దాంట్లో క్వశ్చన్ నెంబర్ రాసుకో, ఒకటో క్వశ్చన్. అమ్మాయ్యా, కొత్త క్వశ్చన్ ఒకటి వచ్చింది ఈ సర్వీస్ లో, ఒకటో రాసుకో. మళ్ళీ రెండోసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎవడో ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, రాసుకో అది కూడా రెండో క్వశ్చన్ అని. ఏది? ఈ సర్వీసే, వేరేది కాదు. అలాగా ప్రతి దాంట్లో కొత్తగా వచ్చిన కాన్సెప్ట్లన్నీ దీంట్లోనే రాసుకో. ఈ బుక్ మాత్రం ఒక సర్వీస్కే ఉంటది. రెండోసారి అంటే నేను చాప్టర్ ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క బుక్ పెట్టాలా. చిన్న పిల్లోడు అయిపోవాలా. యూ మస్ట్ బి ఎ కిడ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అప్పుడు చాప్టర్కి ఒక బుక్ పెట్టావు కదా, ఈ చాప్టర్కి ఒక బుక్ పెట్టి నువ్వు చదవటం మొదలు పెట్టినప్పుడు ఏమైందంటే చాప్టర్లుగా ఈజీగా లేపేస్తావు, మంచి పట్టు దొరికింది. అంతేగాని ఆ మొత్తం చాప్టర్లు ముందేసుకొని కూర్చొని చదవండిరా అంటే ఒక్క ముక్క తెగదు, నీకు తెల్లారదు కూడా. అందుకని నేనేంటంటే ఏం చదవాలా, ఏ చాప్టర్ చదవాలి ఈ రోజు, ఇదిగో ఈ నోట్బుక్ లో ఈ చాప్టర్ ఉంది, ఈ 9 గంటల మార్నింగ్ నుంచి సాయంత్రం 9 దాకా ఈ చాప్టర్ ని కంప్లీట్ చేయాలా అని నువ్వు పెట్టుకో, ఈజీగా అయింది. అట్లా పెట్టుకునే స్టూడెంట్ లేడు ఇక్కడ. అలికినట్టు చదువుతూ ఉంటాడు, కాసేపు యూట్యూబ్ లో కొంత చూస్తాడు, కాసేపు వెబ్సైట్ లో కొంత చూస్తాడు, ఫ్రెండ్ కొంత మెటీరియల్ వస్తే అది చూస్తాడు. ఇక తెలిసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళకైతే ఇక చెప్పాల్సిన అవసరం, వాళ్ళ ఇళ్ళకే పోతారు డైరెక్ట్ గా. వాడు నిద్ర లేవకముందే వీళ్ళు ఇంటి దగ్గర పోయి డోర్ కొడతా ఉంటారు, ఆగరా నిద్ర లేవాలి ఆగరా అంటాడు ఆయన. అంటే అంత ఆత్రం అనమాట. ఎందుకు? ఆయన వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి ఏదో తెలుసుకోవాలని ఏమి లేదు, నథింగ్ ఈజ్ దేర్. ఆయన సాటర్డే ఫ్రైడే వరకు నిద్రపోతాడు, ఫ్రైడే వరకు వర్క్ చేస్తాడు, సాటర్డే పొద్దున్న నిద్రపోతాడు మధ్యాహ్నం దాకా. నువ్వేంది వెళ్ళేది మళ్ళీ ఆయన కలిసేది? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా ఎందుకు భయపడుతున్నావు? ప్రతి స్టూడెంట్ భయం 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 వై? ఇదే అందుకే నేను చెప్తుంది, సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదైనా ఉద్యోగం సాధించాలంటే దాన్ని చాప్టర్ వైజ్ గా నోట్బుక్ పెట్టుకొని రాసుకోవాలి. ఈ చాప్టర్ వైజ్ గా రాసుకున్న తర్వాత ఈ నోట్బుక్ దేనికి పనికొచ్చిందో తెలుసా? నువ్వు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత టెక్నికల్ కేటీలు ఇవ్వమంటాడు. సపోజ్ ఈ చాప్టర్ లో ఉన్న నోట్బుక్ లో ఉన్న ఈ కంటెంటే టెక్నికల్ కేటీ ఇవ్వమన్నాడు. అబ్బా సూపర్. ఇక నువ్వు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరంలా, స్టైల్ గా నీ రూమ్ లోకి వెళ్ళి బుక్ తీస్తావు, నీ బ్యాగ్ లో పెట్టుకుంటావు బుక్ ని, ప్రశాంతంగా 10 నిమిషాలు లైబ్రరీకి వెళ్ళి చదివి టెక్నికల్ కేటీని తీసేస్తావు, 100కు 100% హైక్ కొట్టేస్తావు. వై? నీ దగ్గర స్టఫ్ ఉంది. అదే నువ్వు ఈ నోట్స్ రాసుకోకుండా నువ్వేదో నామాత్రంగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి టెక్నికల్ కేటీ ఇవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ లో ఏముంది నీ దగ్గర? ఎక్కడ చదవాలా, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలా, ఇంటికి వచ్చి ఏం చేయాలా తెలియదు. అందుకోసం నేనేమంటే ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బుక్ అంటున్నా నేను. ఈ బుక్లు మనకి అంటే చాలా మంది అపోహ ఏంటంటే, నేను MCA, నేను బీటెక్, నేను డిగ్రీ, ఇప్పుడు చిన్నపిల్లలాగా పుస్తకాలు రాసేది ఎవడరా? వాడు చెప్పింది ఏ ట్రైనర్ రాడు? ఎవడరాడు చెప్పింది ఏ ట్రైనర్ రా? ట్రైనింగ్ అనేది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇలాగ ఉంటది అంతే. ఇలా ట్రైనింగ్ నేర్చుకున్న వ్యక్తే సాఫ్ట్వేర్ జాబ్ కొట్టగలడు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నిలబడగలడు, పూర్తి స్థాయిలో మంచి ప్యాకేజీ తీసుకోగలడు. ఈ 3 సాధ్యం విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బుక్. కన్ఫర్మ్ చేసుకో కావాలంటే ఎవరైనా సరే. ఎస్, చాలా మంది చెప్పరు ఈ సీక్రెట్. ఎందుకు చెప్పరు? వాళ్ళకి తెలియని కాదు, బద్ధకం వల్లే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మిస్ చేసుకుంటున్నారు చాలా మంది. ఎస్, బద్ధకం. అంటే నేనేమంటానంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్లే ముందుగానే ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని నవిలేసేయి నువ్వు, ఇట్లా చాప్టర్ వైజ్ గా బుక్లు పెట్టుకొని. పొరపాటున ఆ చాప్టర్ మీద నీ జూనియర్స్ కి టెక్నికల్ కేటీ ఇస్తాం, ఇచ్చేసేయి. ఈ చాప్టర్ మీద ఇంకోటి ఇస్తామంటే ఇచ్చేసేయి, బ్రహ్మాండంగా ఇచ్చేయచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ప్లానింగ్ బాగా కరెక్ట్ గా ఉందా లేదా? ఈ ప్లానింగ్ ఎవరు చేయలేకపోతున్నారు. దాట్స్ వై దే ఆర్ నాట్ గెట్టింగ్ ద IT జాబ్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నేను చెప్తా చూడండి. క్లాస్కి వస్తారు, ఈ క్లాస్కి వచ్చి క్లాస్లో వాడు ఏదో చెప్తా ఉంటాడు. ట్రైనర్ అంటే ఏంది? బకరా. వాడు ఏదో చెప్తా ఉంటాడు. ఈయన మంచి స్టాండర్డ్ క్యాండిడేట్ అయినట్టు, ఈయన ఏదో IIT కారక్పూర్ లో చదివి MCA MTech ఒక 20 సంవత్సరాలు అనుభవం ఉన్నట్టు బిల్డప్ ఇస్తా వెనక కూర్చుంటాడు. ఈయన ట్రైనర్ చెప్తుంటే ఈయన చాటింగ్ చేస్తానో, ఈయన వేరే ఆలోచనలు ఉండో, కానీ లేరా, అర్థమైంది లేరా, ఏం కాదు నేను వింటాడు. వినిన తర్వాత ఈ క్లాస్ అయిపోయి, ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్ రా, రేపు కలుద్దాం అంటాడు ట్రైనర్. వస్తారు ఇక ల్యాబ్. అమ్మయ్యా, ల్యాబ్లోకి వచ్చి పడ్డాం. కూర్చున్నాం, ఏడ కూర్చున్నాం. ఇక కూర్చొని మనం ఏం చేస్తాం?
ఈ పక్కనోడితో కాసేపు కబుర్లు, ఈ పక్కనోడితో కాసేపు కబుర్లు, ఈ పక్కనోళ్ళతో కాసేపు కబుర్లు. గంట 2 గంటలు అక్కడ అయిపోద్ది. అయిపోయిన తర్వాత కిందకెళ్ళి జ్యూస్ తాగొద్దాంరా. ఆడ 2 గంటలు. జ్యూస్ తాగంగానే మీల్స్ అవుతుందిరా నేను హాస్టల్‌కి పోతా. నువ్వు కూడా హాస్టల్‌కెళ్ళు. ఓకే. ఇక హాస్టల్‌కెళ్ళిపోయి అన్నం తిన్న పాటు నిద్రపోతాం. ఎప్పుడు 5 గంటల దాకా. ఓకే. ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నారా? రా టీ తాగుదాం వచ్చేసేయ్. టీ, జ్యూస్ తాగేద్దాం. తాగి ల్యాబ్‌కెళ్ళి కాసేపు ప్రాక్టీస్ చేద్దాం. ఏందో ఇరగదీసినట్టు. మళ్ళీ ల్యాబ్‌కెళ్తారు. స్టైల్‌గా పుస్తకాలు తీసుకొని, ల్యాప్‌టాప్‌లు పట్టుకొని. ల్యాబ్‌కెళ్ళంగానే ఆడింకొకడుంటాడు. వాడేమంటాడు? ఇది నిన్న సార్ ఈ క్లాస్ చెప్పాడు గదా! దాంట్లో ఏందది అర్థం కావట్లేదు నాకు. నువ్వు చెప్పగలవు ఏందో? వీడు సక్రమంగా విన్నవాడు కాదయ్యా! వాడితోటి నువ్వెందుకు కాలక్షేపం చేస్తావు? సక్రమంగా విన్నోడైతే, "అరే బాబు! నువ్వు వినిన తర్వాత డౌట్స్ వస్తే అడిగితే మంచిదిరా. నువ్వు సార్ చెప్పేటప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చొని నాన్‌సెన్స్ పనులన్నీ చేసుకుంటా వినకుండా, ఇప్పుడు మేమేదో ల్యాబ్ చేద్దామని మా దగ్గరికొస్తే, నువ్వు డిస్కషన్ అనే పేరుతోటి మమ్మల్ని ఎందుకు చెడగొడతావురా" అని స్టూడెంట్‌కి తెలీదు పాపం. స్టూడెంట్ గూడా ఎట్టుంటది? మనమే ఎంతమందికి చెప్తే అంత బాగా సబ్జెక్ట్ వచ్చిద్దిరా. మా సార్ చెప్పాడు డిగ్రీ చదివేటప్పుడు. ఏందో ఏడొచ్చేది? అది అకాడమిక్ లెవెల్ గాదు. ఇది సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేయడానికి ట్రైనింగ్. కాబట్టి నేనేమంటానంటే ఎప్పుడైనా సరే మిత్రులారా, సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించాలంటే కోర్స్ తీసుకునేటప్పుడు నువ్వొక డార్క్ రూమ్‌కి పరిమితం అవ్వాలి. డార్క్ రూమ్. డార్క్ అంటే ఏంది? ఇంకెవడు ఉండకూడదు నువ్వు తప్పితే ఆ రూమ్‌లో. ఆ కాన్సెప్ట్, ఆ నోట్‌బుక్, ఆ పుస్తకం, పెన్ను, ల్యాప్‌టాప్ అంతే. నువ్వు తప్పితే ఆ రూమ్‌లో ఎవడు ఉండకూడదు. అట్లాగా 4 మంత్స్ నువ్వు స్పెండ్ చెయ్యి. జాబ్ రాకపోతే నాకు ఫోను చెయ్యి. నేను చూసుకుంటా ఇక. డార్క్ రూమ్‌లో ఉన్నాను సార్. కేకే సార్. డార్క్ రూమ్‌లో కూర్చున్నా 4 నెలలు కష్టపడ్డా. ఈరోజు ఏ ఇంటర్వ్యూకెళ్ళినా నేను ఫెయిల్ అవుతున్నా. నా సంగతేందో చూడని నాకప్పుడు ఫోను చెయ్యి. యెస్. నేనప్పుడు చూస్తా నీ సంగతి. అవ్వదు. ఫెయిల్ అవ్వవు అంతే. ఎందుకు? వై? కాన్సంట్రేషన్ ఈస్ మోర్. ఇక నీకు ఎవడు లేడు. ఏం లేదు. అందులో ఇక ఆఫ్‌లైన్ గాకుండా ఆన్‌లైన్ తీసుకున్నావా పిచ్చి పట్టియొచ్చు. ఏంది? ఆన్‌లైన్ తీసుకున్నావా పిచ్చెక్కియొచ్చు. ఎందుకు? నువ్వు ఉన్న కాడే నీ దగ్గర బోర్డొస్తుంది. మనిషి మాట్లాడుతున్నాడు. చక్కగా ఇంటావు. ప్రశాంతంగా ఇంటావు. నోట్స్ రాసుకుంటావు. వెంటనే బయటికెళ్ళి కొంచెం ఏదైనా అయితే టీ తాగొస్తావు. మళ్ళీ రూమ్‌లోకెళ్తావు. మళ్ళీ కూర్చుంటావు. మళ్ళీ ప్రిపరేషన్ మీద ఉంటావు. అలా చేసి నేనేమంటానంటే పర్సనల్ అనేది పక్కన పెట్టేసేయాల. ఇప్పుడు ఈ 4 నెలలు. చాలా మందేందంటే పాపం కోర్స్ నేర్చుకుంటారు గానీ పర్సనల్ పనులెక్కువుంటాయి. అంటే హైదరాబాద్‌లో అది చాలా బావుంటదంట. చూసొద్దాం పా. అక్కడికెళ్దాం పా. మెట్రోలో వెళ్దాం పా. ఉదయాన్నే 9 గంటల నుంచి 5 గంటల దాకా. క్లాస్ 5 గంటలకు క్లాసుందిరా. కేకే సారు క్లాస్ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మార్నింగ్ 9 గంటలయింది. సాయంత్రం గదరా ఆయన క్లాస్ చెప్పేది. సాయంత్రం 5కి గదా! 5కొద్దాంలే పా. అమీర్‌పేట, హైదరాబాదు లేదా బెంగుళూరు మార్తాలకెళ్ళిన స్టూడెంట్స్ పరిస్థితిది. ఇక చక్కగా 9 గంటలకి ప్రయాణం కొనసాగిస్తారు. అటు ఇటు తిరిగి అన్నీ అయిపోతాయి. సాయంత్రం 4:30కి "రేయ్! 5 అవుతుందిరా తొందరగా. సార్ మళ్ళీ క్లాస్ చెప్పాలిగా." "ఎందుకులేరా ఏం గాదు" అని 4:30కి అయిపోద్ది నీ పని. ఇక 5 గంటలకొచ్చి కూర్చుంటావు. ఏమర్థమైద్ది నీకు? అసలు నిన్న చెప్పిన క్లాసు అసలు ముక్క రాలేదు. మళ్ళీ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇప్పుడు తిరిగొచ్చి నాన్‌సెన్స్ పనులన్నీ చేసుకొని, ఇప్పుడు క్లాస్ ముందొచ్చి కూర్చుంటే ఎలా అర్థమైద్ది నీకు? అర్థం కాదు. చాలా మంది ప్రాబ్లమ్స్ ఇవే. వాళ్ళు దాన్ని రెక్టిఫై జేసుకోవాలా. నువ్వెప్పుడైనా సరే, ఈ కోర్స్ నేర్చుకునేటప్పుడు, సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకునేటప్పుడు వేరే అదర్ యావిగేషన్స్ ఉండకూడదు. వేరే పనులే ఉండకూడదు నీకు. ఈరోజు క్లాస్ చెప్పామా, అది మరుసటి రోజు ఉదయం 9 గంటల నుంచి క్లాసు జరిగేంత వరకి ముందు వరకు కూడా చదువుతూనే ఉండాల. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ అర్థమైద్ది. మళ్ళీ ఆ క్లాసు, నెక్స్ట్ క్లాస్ జరిగేంత సేపు ఈ క్లాస్‌ని మళ్ళీ చదవాల. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ అర్థమైద్ది. లింక్ ఉంటది క్లాస్‌కి లింకు. ఈ లింకు అనేది తెగిపోతే మనిషికి భారం అయిద్ది. ఇంకొక పనేందంటే, మనిషికి ఇంకో భారమైన విషయం ఏందంటే, నేనదే జెప్తా. ఇప్పుడు వాడు పిలిసాడు ఫ్రెండు 9 గంటలకు తీసుకెళ్ళాడు బయటికి. తీసుకెళ్ళి "రేయ్! కేకే సార్ 5 గంటలకు క్లాసుంది వదలరా." "ఏ అవసరం లేదు ఊరుకోవే. కేకే అనేవాడు రికార్డింగ్ జేస్తాడు తెలుసా నీకు?" "ఆ!" అంతే. క్లాస్‌కెళ్ళకపోతే ఏమి రికార్డింగ్ విను అయిపోద్ది. మరి రేపు గూడా అంతే చేయరా ఏమైద్దిరా? నేను మళ్ళీ చెప్తున్నా. లైవ్ సెషన్స్‌కి వినకుండా, లైవ్ క్లాస్‌లు అది ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా నువ్వు లైవ్‌లో ఉండాల. అంటే ట్రైనర్ సమక్షంలో ట్రైనింగ్ తీసుకోవాల. తీసుకున్న తర్వాత ఆ వీడియో మళ్ళీ రిఫరెన్స్ కోసం ఉపయోగించుకోవాలి తప్పితే, అసల క్లాసులకే రాకుండా నీకేదో నాన్‌సెన్స్ పనులు ఆ టైంలో ఉన్నాయని చెప్పేసి, నువ్వు క్లాసులు వినకుండా మళ్ళీ దాన్ని రికార్డింగ్‌ని చూస్తే పిచ్చెక్కిద్ది.
పోనీ మనం రికార్డింగ్ ఎట్ట చూస్తాం? మన సినిమాలు, పాటలు అయితే ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆడదాకా చించె కూడా మిస్ అవ్వకుండా చూస్తాం. కానీ ఇదేంది, ఇది సబ్జెక్ట్ కదా! మనం వినలేం. బోర్ కొట్టిద్ది. మనకు ఫోన్ కాల్స్ వస్తాయి. మనకు చాటింగ్ చేయాలా, మనం ఇంకోటి చేయాలా, వర్కౌట్ అవ్వట్ల స్టూడెంట్స్‌కి. వీళ్ళందరిని చూసి వీళ్ళందరికి జాబులు రావట్లేదు కేకే సార్. మాకేం వస్తాయి? అందుకే ఇదంతా నేను చెప్తున్నా. వాళ్ళు ఇలాంటి పనులు చేసి ఉండొచ్చు గదా! వాళ్ళకి తెలియకుండా ఉండొచ్చు గదా ఇదంతా. మీరు సక్రమంగా చెయ్యకుండా మీరు చెయ్యండి. మీకు ఉద్యోగాలొస్తాయి అంటున్నా నేను. అంతే జెప్పేది. అందుకే ఇదంతా జెప్పాల్సొచ్చింది. క్వెషన్ అడుగుతారు గదా! మరి ఏంది? ఏందయ్యా కేకే? ఏందసల? ఐటీ జాబులు రావట్లేదని చాలా మంది జెప్తున్నారు. కోర్స్ మొత్తం అయిపోయినోడికి గూడా ఐటీ జాబులు రావట్లేదంట. ఏంది ప్రాబ్లమ్? అంటే ప్రాబ్లమ్ ఇదే. ప్రాబ్లమ్ ఇదే. వాడిలా చదివాడు. రికార్డింగ్స్ ఇస్తున్నామన్న ఉద్దేశ్యంతో వాడు క్లాస్‌కే రాట్ల. రికార్డింగ్ ఫార్వర్డ్ చేస్తే, ఆ ఫార్వర్డ్ చేసిన రికార్డ్‌ని 2 నిమిషాలు చూస్తాడు. మూడో నిమిషంలో ఫోన్‌లొస్తాయి, వాట్సాప్‌లొస్తాయి, అన్నీ వస్తాయి. ఇంటి దగ్గరేమో మీ గురించి చాలా మంది ఆలోచిస్తా ఉంటారు. మా అబ్బాయి ఏం చేస్తున్నాడో, పాపం చదువుతున్నాడు, ఎట్ట చదువుతున్నాడో, అన్నం నీళ్లు తింటున్నాడో లేదో, ఇప్పుడేం చేస్తున్నాడో, నువ్వేమో ఏడో తిరుగుతున్నావు. వీడియోలు పంపిస్తాడు కేకే సార్ అని. ఎట్లా కుదిరిద్ది? ఎట్లా జాబ్ వచ్చిద్ది? ఇంటి దగ్గరోళ్ళేమో హోప్స్ నీ మీద బలంగా పెట్టుకున్నారు. నువ్వేమో నాన్‌సెన్స్ పనులు చేస్తా ఎట్లా జాబ్ వచ్చిద్ది? జాబ్ రాబోయేసరికి ఇక అక్కడ ప్రచారం జరిగిద్ది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగాలు లేవు. ఇప్పుడు అసలు వర్కౌట్ అవ్వదు. సాఫ్ట్‌వేర్ పడిపోతుంది. ఏడ పడిపోయేది సాఫ్ట్‌వేర్? ఈ ప్రపంచం ఉన్నంత కాలం సాఫ్ట్‌వేర్ ఉంటది. ఈ ప్రపంచం ఉన్నంత కాలం సర్వర్‌లుంటాయి. సర్వర్‌ల సైడ్ పనిచేసినా ఉద్యోగాలుంటాయి. ఆ కోడింగ్ సైడ్ పనిచేసినా ఉద్యోగాలుంటాయి. కోడింగ్, నాన్ కోడింగ్ 2 సైడ్‌లో ఉద్యోగాలుంటాయి. ప్రపంచం ఉన్నంత సేపు. నో ప్రాబ్లమ్. ఎట్లైనా సరే. అదే మీ ఇష్టం వచ్చిన జాబ్‌లో మీరు ఫిట్ అంటే మీరు ఇష్టం వచ్చిన కోర్స్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. కోడింగా? నాన్ కోడింగా? నో ప్రాబ్లమ్. నో ఇష్యూ. యెస్ ఫ్రెండ్స్. ఓకేనా? చాలా చక్కగా విన్నారు. ఓకే చాలా సార్. థాంక్స్ ఫర్ యువర్ గుడ్ పేషెన్సీ. ఓకే. రియల్‌గా చెప్పాలంటే అప్రిషియేట్ ఆల్ పీపుల్. వై? బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంత సేపు మేము కూర్చోలేరు వాళ్ళు. ఇంత టైం గూడా ఉండదు వాళ్ళకి. ఏంటంటే ఇదంతా గూడా ఏంట్రా ఈడు ఏదో చెప్తా ఉంటాడు. వేస్టే వేస్ట్ అని లెఫ్ట్ అవుతా ఉంటారు. కానీ నేను అప్రిషియేట్ చేసే విషయం ఏందంటే